అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. రీసెంట్‌గానే టెస్ట్ స్ప్రైట్ మీద ఒక వీడియో చేశాను. అండ్ ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ కొంతమంది వాళ్ళ కంపెనీస్‌లో, వాళ్ళ ప్రాజెక్టుల్లో యాస్ ఎ టెస్టర్ దీన్ని ఏ విధంగా వాడాలని చెప్పి ఇంకొన్ని క్వెషన్స్ అడిగారు. అండ్ కొంతమంది స్టార్టప్ ఓనర్స్ వాళ్ళు దీన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని చెప్పి ఇంకొన్ని క్వెషన్లు అడిగారు. సో దానికోసం ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ అగైన్. అండ్ దాంతోపాటు ప్రీవియస్ వీడియోకి, ఈ వీడియోకి ఆ మధ్యలో వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా ఐ విల్ షో ఇట్ టు యూ. కాబట్టి ఇవాల్టి ఈ వీడియోలో నేను ఈ టెస్ట్ యువర్ ఏఐ ఫండమెంటల్స్ అనే శాంపుల్ క్విజ్ సిమ్యులేటర్ ప్రాజెక్ట్ని ఆ టెస్ట్ స్ప్రైట్తో ఏ విధంగా టెస్ట్ చేయాలని చెప్పి చూద్దాం. అగైన్ దిస్ ఇస్ అ ర్యాండమ్ ప్రాజెక్ట్, పెద్ద కష్టమేం కాదు. అగైన్ ఇట్స్ వైప్ కోడెడ్. ఏవేవో క్వశ్చన్లు ఉన్నాయి. టు సేవ్ టైమ్ ఐ విల్ జస్ట్ చూస్ బీ ఫర్ ఎవ్రీథింగ్. చాలామంది ఎంసెట్లో లైక్ యా అన్ని సేమ్ ఆప్షన్స్ పెట్టేస్తే కొన్నైనా కరెక్ట్ అవుతాయి కదా, 1/4 అని చెప్పి మా నమ్మకం ఉండేది అప్పట్లో. వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, బిఎస్కో. బట్ యా లెట్స్ సీ. ఆల్ బీ పెట్టేస్తాను. ఐమ్ నాట్ రీడింగ్ ఆప్షన్స్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఇట్ విల్ వర్క్. యా సో చూసారా, అగైన్ ట్రస్ట్ మీ గైస్, నాకు ఆన్సర్స్ తెలియదు, ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్కో తెలియదు. బట్ మన ఎంసెట్ లాజిక్ వాడితే అదే వీ గాట్ 6/8. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. But anyways, this is the project which we'll test today, right? And now, basically, if you want to test any project, what do? Firstly, మనకి ఒక PRD file కావాలి, which is the requirement for the specific project, based on which TestSprite can generate tests, right? And to give you a overview of TestSprite again, మీకు just main points అని చెప్తాను. See, TestSprite MCP server అనేది ఒక MCP integration that you can use as an assistant with any of these AI IDs. మీరు కర్సర్లో వాడచ్చు, VS కోడ్లో వాడచ్చు, యాంటీ గ్రావిటీలో వాడచ్చు, కోపైలట్లో వాడచ్చు, విండ్సర్ఫ్లో వాడచ్చు, క్లౌడ్లో వాడచ్చు. యూ కెన్ యూస్ ఇట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ AI IDs. సెకండ్లీ, మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఏఐతో కోడ్ జనరేట్ చేస్తున్నాము, వెరీ గుడ్. బట్ అదే లూప్లో ఆటోనమస్ QAని కూడా యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది TestSprite. సో యూ కెన్ జనరేట్ టెస్ట్ ఆటోమేటిక్లీ, debug them, and even get suggestions or fixes for those bugs, right? And then yeah, installing MCP server is easy. You can directly add it to the MCP list or via npm kuda danni install chesukovachu. In case of cursor, it's straightforward. Go to settings, and ikkada basically if I scroll down, దీన్ని కొంచెం చిన్న చేస్తాను, and I want to actually scroll down on this side. అది అవ్వట్లేదు. Yeah, so let's say I'll go to tools in MCP. ఇక్కడ డైరెక్ట్గా యూ కెన్ యాడ్ అ న్యూ MCP సర్వర్, లేదా డైరెక్ట్గా అక్కడ నుంచి హుక్ వస్తుంది, ఆ హుక్ నుంచి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. దెల్ బి MCP.json, అందులో యాడ్ చేసుకోవడమే. దిస్ ఇస్ ద కమాండ్ అండ్ ద APIకి. ఎనీవేస్ మా ఎడిటర్ దీన్ని బ్లర్ చేస్తారు కాబట్టి మీకు APIకి కనబడదు. బట్ యా, ఈ విధంగా మీరు ఇక్కడ దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అగైన్ ఈ ఎడిషన్ ఆఫ్ MCP టూల్ని ప్రీవియస్ పార్ట్ 1లో బాగా చెప్పాను, సో యూ కెన్ వాచ్ ఇట్ అగైన్. ఆ తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ, ఫ్రమ్ ద PRD రిక్వైర్మెంట్ తీసుకుని దాన్ని వేస్ట్ చేసుకుని అది మనకి కోడ్ని స్ట్రక్చర్ అనలైజ్ చేసి యాక్చువల్ టెస్ట్ని జనరేట్ చేస్తుంది. కాబట్టి మీ ఇన్ఫ్రాతో అది కాన్ఫ్లిక్ట్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ గెట్ అ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ హౌ ద టెస్ట్ వర్, లైక్ ఎన్ని పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఫ్లేకీ ఉన్నాయా, ఆల్ ఆఫ్ దట్. అండ్ దెన్ యా, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ పారామీటర్. లుక్స్ లైక్ ఫర్ AI generate code, after using TestSprite, basically the pass rates jumped from 42% to 93%, which is like an awesome improvement, right? So అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ యా, సో ద ఎండ్ టు ఎండ్ బిహేవియర్ కావచ్చు, UX ఓన్లీ, UI ఓన్లీ బ్యాక్ ఎండ్, ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సెల్ఫ్ హీలింగ్, వీ టాక్డ్ అబౌట్ ఇట్, వీ కెన్ డీబగ్ అండ్ ఫిక్సెస్ కూడా అది సజెస్ట్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ దీస్ టూల్ ఇంటిగ్రేషన్, ఇదంతా కూడా డిస్కస్ చేసాము. నౌ వాట్ డు వీ డూ? సింపుల్ గైస్. సో వన్స్ యూ హ్యావ్ దిస్ ఇంటిగ్రేటెడ్, what you need to do is go to your project again. ఇక్కడ నేను ఐ థింక్ కమాండ్ కూడా పెట్టాను. లెట్స్ యూస్ ద సేమ్ థింగ్. హెల్ప్ మీ టెస్ట్ దిస్ ప్రాజెక్ట్, ఆర్ ఐల్ జస్ట్ రైట్ మై ఓన్ ఇన్ ద విండో హియర్. జస్ట్ సే టెస్ట్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ యూజింగ్ TestSprite MCP ఇవ్వకలేదు, బట్ లెట్స్ గివ్ ఇట్ అండ్ క్లిక్ ఎంటర్.
సో యా, ఈ విధంగా కాన్ఫిగరేషన్ సెట్ చేయవలసిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అగైన్ వీ వాంట్ టు టెస్ట్ ఫ్రంట్ ఎండ్ ఇన్ దిస్ కేస్. లాస్ట్ టైం బ్యాక్ ఎండ్ చూసాం, బట్ నౌ లెట్స్ టెస్ట్ ఫ్రంట్ ఎండ్. స్కోప్ ఈస్ ద కోడ్ బేస్. టెస్ట్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ ఇన్ ద టెస్టింగ్, దానికోసం మనకు అక్కర్లేదు. పోర్ట్ ఈజ్ గివెన్, పాత్ అక్కర్లేదు. 4173 రన్ అవుతుందా, లెట్స్ సీ దాట్. 5173 కాదు, లెట్స్ ట్రై 4173. 4173 కూడా రన్ అవుతుంది. సో ఐ కెన్ యూస్ దట్ పోర్ట్. ఐ వాంట్ ద ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. సో దీనికోసం జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్, గో టు ద ఫోల్డర్ వేర్ యూ హ్యావ్ దిస్ ప్రాజెక్ట్. దాంట్లో నేను ఆల్రెడీ PRD రాసి ఉంచాను. సో ఐ జస్ట్ మూవ్ టు మన టెస్ట్ స్ప్రైట్ డెమో ఫోల్డర్. దీని లోపల ఐ విల్ హ్యావ్ ద PRD. సో లెట్స్ ఓపెన్ దిస్ అండ్ కంటిన్యూ. Upload success. Page will close automatically. Now let's go back. After it gets the configuration, previous video we actually rushed up in the end. So akkadiki vellaka on the UI ఏమేం చేయొచ్చని చూడలేదు. Let's look at that as well. సో బేసిక్లీ మన PRD అండ్ కోడ్ బేస్ నుంచి దాని సొంత కోడ్ సమ్మరీ, దాని అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోడ్ని జనరేట్ చేస్తుంది అనమాట. లెట్స్ ఓపెన్ టెస్ట్ స్ప్రైట్ వన్స్. మన APIకి మేబీ ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు. యూ కెన్ ట్రై దట్ వన్స్. యా, ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవ్వలేదు. సో మేబీ మన ప్రీవియస్ APIకి పనిచేయట్లేదేమో. సో వాట్స్ ఆస్కింగ్ ఇస్ యాడ్ దాట్ కీ టు యువర్ MCP కాన్ఫిగరేషన్ అంటున్నాడు. సో వీ కెన్ గో టు దిస్ URL, ఓపెన్. ఓ ఐ థింక్ యా, ప్రీవియస్ వీడియో తర్వాత నేను ఆ కీని డిలీట్ చేస్తాను. మేక్ సెన్స్. లెట్ మీ క్రియేట్ న్యూ API కీ అండ్ లెట్స్ కాల్ ఇట్ టెస్ట్ స్ప్రైట్ డెమో. క్రియేట్, కాపీ దిస్. మీకు కనపడదు, బ్లర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంత MCP చేసిన ఇందాక చూసాం కదా, అక్కడ వచ్చి దీన్ని పేస్ట్ చేయాలి. అండ్ సేవ్ ఇట్. వన్స్ యూ డూ దాట్, tell me and I'll run. Yes, I have added the API key. Please proceed. So if you see, ఈ విధంగా మనకి జనరేషన్ ప్రోగ్రెస్ అని చెప్పి టెస్ట్ అని క్రియేట్ అయిపోతాయి. అండ్ వీ కెన్ సీ దట్ దే ఆర్ టెస్టింగ్ ఈచ్ ఆఫ్ దాట్. సో ఇన్ ద మీన్ టైమ్ ఈ టెస్ట్ నెంబర్ 6 పాస్ అయింది. లెట్స్ గో టు దాట్. సో ఇఫ్ యూ సీ, దిస్ యాక్చువల్లీ వెరిఫైస్ ద ల్యాండింగ్ పేజ్ can be loaded directly and still presents the intro with the start quiz CTA, right? So if you see here, basically దీని కోసం it has recorded the snippet also. It's just that it just needs to land up kabatti it is 0 seconds. But దీంట్లో what's interesting is, see, as a human టెస్ట్ స్ప్రైట్కి నేను ఓకే టెస్టింగ్ చేసే అని చెప్పి ఆటోమేషన్ ఇచ్చేసాను, చేస్తుంది. ఇప్పుడు నేను ఒక మనిషిగా ఏ విధంగా దీన్ని నమ్మాలి? ఆబ్వియస్లీ హ్యూమన్స్కి వీడియో ఈజ్ కన్జ్యూమబుల్ కాబట్టి వాళ్ళు దే ఆర్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద వీడియో. యూ కెన్ వాచ్ ద వీడియో అండ్ సీ ఓకే పాస్ అయిపోయింది అనమాట అని చెప్పి. లెట్స్ లుక్ అట్ అ డిఫరెంట్ కేస్. దీంట్లో ఇట్ వాస్ జస్ట్ ఓపెనింగ్ ద పేజ్ కాబట్టి ఇట్స్ జస్ట్ స్క్రీన్ షాట్. బట్ ఇఫ్ యూ గో టు టెస్ట్ కేస్ 1, ఇక్కడ వెరిఫైస్ అ యూజర్ కెన్ స్టార్ట్ ద క్విజ్ ఫ్రమ్ ద ఇంట్రో, ఇమీడియట్లీ సీస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ అ విజిబుల్ టైమ్ లెఫ్ట్ ఇండికేటర్. సో దాంట్లో అది ఫాలో అయిన స్టెప్స్ అన్నీ అండ్ లుక్ అట్ ది వీడియో నౌ. సో ఇట్ క్లిక్డ్ ఆన్ స్టార్ట్ క్విజ్ అండ్ దెన్ ఇట్ కెన్ సీ టైమ్ లెఫ్ట్ టు అండ్ క్వశ్చన్ ఓపెన్ అయింది. So if you look at this one, verifies dot navigation changes the active question and updates visible on question number. Look at the video. And if you see, question number automatically change అయ్యింది. సో ఆ విధంగా మీకు at the end of the day to trust the process, ఆ వీడియో స్నిప్పెట్స్ చాలా హెల్ప్ అవుతాయి. And I think that's one of the best updates that they have had. Now let's look at something which has failed. దీంట్లో verifies that using previous restores the saved selection on the earlier question. ఏమంటుందంటే ప్రీవియస్ వెళ్ళినప్పుడు ఆ ప్రీవియస్గా సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ సేవ్ అయి ఉన్నాయా. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ప్లే, ట్రై చేసింది, సేవ్ చేసింది, ముందుకెళ్ళింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే అది పోయింది, రైట్? దట్స్ వేర్ కింద మీకు యూ విల్ సీ ఆల్ ద రీజన్స్ వై ఇట్ హ్యాస్ ఫెయిల్డ్, రైట్? దీనివల్ల బెస్ట్ పార్ట్ ఏంటి? ఈ ఇన్ఫో మొత్తం క్యాప్చర్ అవుతుంది. సో ఈ ఇన్ఫోని అగైన్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు లైక్ కర్సర్ ఆర్ దీని ద్వారానే విల్ సే ఓకే ఫిక్స్ ద ఫెయిల్ టెస్ట్ అని చెప్పి ఇట్ నోస్ వై ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. అండ్ ఇవాళ రోజులో వెన్ ద కాంటెక్స్ట్ ఇస్ వెరీ క్లియర్, దాన్ని సాల్వ్ చేయడం ఇస్ రియలీ ఈజీ. సో ఇన్ ద నెక్స్ట్ రన్ దిస్ లాల్ విల్ పాస్.
సో అటెంప్ట్ సేవ్ ఫెయిల్ అయింది, రీజన్స్ ఏంటి, రికార్డింగ్ ఏంటి. సో వీ హ్యావ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. సో అవుట్ ఆఫ్ 21, 19 రన్ అయ్యాయి అండ్ వాటిలో కొన్ని ఫెయిల్ అయ్యాయి, ఇంకొక 2 ఇంకా రన్ అవుతున్నాయి. నౌ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఐ థింక్ మనకి ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అవుట్ ఆఫ్ 21 టెస్ట్, ఐ థింక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫెయిల్ అయ్యాయి. నౌ హౌ డూ యూ ఫిక్స్ దిస్? మీరు చూసుకుంటే ఈ పార్ట్కి మీ ప్రాజెక్ట్లో అగైన్ రిఫ్రెష్ ఇట్, ఇఫ్ నాట్ యూ విల్ హ్యావ్ దిస్ టెస్ట్ ప్రైస్ టెస్ట్ అండ్ దీంట్లో వాళ్ళు క్రియేట్ చేసిన కేసెస్ అన్నీ ఉంటాయి. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ దాంట్లో బేసిక్లీ అది టెస్ట్ని రన్ చేయడానికి ఏం చేసింది అని కంప్లీట్ కోడ్ ఉంటుంది. నౌ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ హ్యావ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వై ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. ఇది రీజన్, రైట్? సో జస్ట్ గివ్ దిస్ రీజన్ అండ్ ఆస్క్ కర్సర్ సేయింగ్ దాట్ ఈ సో అండ్ సో, నాట్ దిస్ వన్, ఇట్స్ 21st, ఈ సో అండ్ సో ఏదైతే టెస్ట్ ఉందో ఫెయిల్ అయింది బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇప్పుడు దానికి కర్సర్కి కోడ్ తెలుసు, ఎర్రర్ తెలుసు, ఏ టెస్ట్కి ఎర్రర్ వచ్చింది తెలుసు. సో ఇట్ విల్ గో అండ్ ఫిక్స్ ఇట్. ఐ థింక్ రిపోర్ట్ కూడా వచ్చి ఉండాలి. యా, ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ద రిజల్ట్స్ ఆల్సో హియర్. సో మీరు కాపీ చేయక్కర్లేదు. ఇఫ్ సంథింగ్ హ్యాస్ ఫెయిల్డ్ యూ విల్ సీ ద రీజన్ హియర్, దిస్ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పి. యూ కెన్ జస్ట్ గివ్ దిస్ ఫైల్, యూ కెన్ సే యూజింగ్ test_results చేసిన fix the code such that the test cases are successful. So what will happen here? Basically cursor ki మొత్తం కాంటెక్స్ట్ ఉంది. So it will fix it and then again run it using TestSprite. Again కొన్ని failures రావచ్చు, again fix it. Again if you want you can automate this loop also. కానీ దీనివల్ల ఏమవుతుంది, కంప్లీట్లీ ఆటోమేటిక్గా కోడ్ జనరేషన్ అండ్ మనకి ఈ టెస్ట్ ఆటోమేషన్ జరిగిపోతుంది. ఇన్ అ వే దిస్ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ CI/CD పైప్లైన్ ఆల్సో. కాబట్టి ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విల్ గో ఓన్లీ వెన్ సంథింగ్ ఈస్ లైక్ పాసింగ్ ఫర్ సెట్ ఆఫ్ యూస్ కేసెస్. సో ఆ విధంగా యూఆర్ మేకింగ్ షూర్ దట్ ది కోడ్ ఈజ్ ఆల్వేస్ బగ్ ఫ్రీ, రైట్? అదనమాట. ఐ హోప్ యూ గట్ క్లారిటీ. సో జస్ట్ కీప్ లూపింగ్ దిస్ ప్రాసెస్ అండ్ యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్. ప్రీవియస్ వీడియోలో అర్థం కాక ట్రై చేయకపోతే ఇవాళ గో హెడ్ అండ్ ట్రై దిస్, బికాస్ ఇలాంటివి చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, కానీ ట్రై చేయకపోతే ఇట్స్ నాట్ రియల్లీ యూస్ఫుల్, రైట్? కాబట్టి గో హెడ్ అండ్ ట్రై ఇట్ అండ్ లెట్ మీ యువర్ థాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.